కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవడంతో పాటు దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో అధికారం చలాయిస్తున్న బీజేపీ పార్టీని మరింతగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. మరోసారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడం, విపక్షాల ఏలుబడిలో ఉన్న ఆ 5-6 రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకోవడానికి కాషాయ దళం ప్రణాళికలు రచిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన మహిళలను చేజార్చుకోకూడదని కమలం పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్ష పీఠంపై మహిళను కూర్చోబెట్టాలని తీవ్రంగా ఆలోచిస్తోంది. దీనికి ఆర్ఎస్ఎస్ కూడా పచ్చజెండా ఊపినట్లు సమాచారం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్లను పార్టీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. ఈ ముగ్గురిలో ఎవరినో ఒకరిని అధ్యక్ష పదవి వరించనుంది. ఒకవేళ అదే జరిగితే కాషాయ దళానికి తొలిసారిగా ఓ మహిళ సారథి కానున్నది. అయితే ఈ రేస్లో ప్రధాని మోదీ కేబినెట్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష రేసులో నిర్మలా సీతారామన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇటీవలే జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎస్ సంతోష్లు నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సీతారామన్ పేరునే చర్చించినట్లు తెలుస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా, రక్షణ మంత్రిగా తానేంటో నిరూపించుకున్న ఆమెకు పార్టీలో సుదీర్ఘమైన అనుభవం ఉంది. అలాగే నాయకత్వం సామర్థ్యం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఆమె నియామకంతో దక్షిణాదిలో పాగా వేయాలన్న లక్ష్యం కూడా నెరవేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆమెకు ఆర్ఎస్ఎస్ కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తున్నది. ఇకపోతే వానతి శ్రీనివాసన్, తమిళనాడుకు చెందిన వానతి శ్రీనివాసన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. న్యాయవాది వృత్తి నుంచి రాజకీయ నాయకురాలుగా ఎదిగిన ఆమె ప్రస్తుతం కోయంబత్తూరు సౌత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1993లో బీజేపీలో చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు. 2020లో ప్రమోషన్ పొందిన ఆమె బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. అనంతరం 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలుగా నియమితురాలై తమిళనాడు నుంచి ఈ పదవి పొందిన మొదటి మహిళగా నిలిచారు. ఇక బహుభాషా కోవిదురాలైన రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ మాజీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి కూడా పార్టీ జాతీయ అధ్యక్ష రేసులో నిలిచారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆమె నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పుంజుకున్నది. ఆపరేషన్ సింధూర్పై వివిధ దేశాల్లో పర్యటించిన ప్రజా ప్రతినిధుల బృందంలో పురంధేశ్వరి కూడా ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టాలంటే ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఉండాల్సిందే. అధ్యక్ష ఎంపికలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాత్ర ప్రధానమైనది. ఇటీవల పలు రాష్ట్రాల్లో నియమితులైన పార్టీ అధ్యక్షుల్లో ఆర్ఎస్ఎస్ ముద్ర స్పష్టంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పురంధేశ్వరికి ఈ విషయం ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె కొన్నేండ్ల క్రితమే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పదవి కాలం 2 ఏండ్ల క్రితమే ముగిసింది. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పదవి కాలాన్ని 2024 జూన్ వరకు పొడిగించారు. నూతన అధ్యక్షుడిని ఎంపిక చేయకపోవడంతో ఆయన ఇంకా పదవిలోనే కొనసాగుతున్నారు. ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో అధ్యక్షుడి మార్పు తప్పనిసరైంది. దీంతో పార్టీ అగ్రనాయకత్వం అధ్యక్ష మార్పుపై తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఏది ఏమైనప్పటికీ జాతీయ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.